సమన్వయంతో 3 రోజులుగా చేస్తున్న రాద్ధాంతం దాని పరాకాష్ఠగా ఇంతకుముందే కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టు, అక్రమ అరెస్టు, ఇవన్నీ చేస్తున్నది అధికార పార్టీ, రూలింగ్ పార్టీ. 6వ తేదీ ఉదయం చర్చలో అనలిస్టు, విశ్లేషకుడు, జర్నలిస్టు కృష్ణరాజు గారు ఏ వ్యాఖ్య అయితే చేశారో దానికి సంబంధించినంత వరకు ఆ సమయంలో సబ్జెక్టు చాలా మీడియాల్లో వచ్చిన సంబంధించింది ఇష్యూ అయినా అందులో అమరావతి చుట్టుపక్కల ఆయన మెన్షన్ చేసినప్పుడు కొమ్మినేని గారు మళ్ళీ మేము చూస్తే వారించారు, వద్దులేండి అవన్నీ ఎందుకు అని అన్నారు. అలాగే మీరు ఏదైనా చెప్పినా అది దైవదోషంలాగా భావిస్తారు, అమరావతి చుట్టుపక్కలైనా ఆ పేరు అని ఎవరు ఏదన్నా దాన్ని చాలా ఇదిగా రియాక్ట్ అవుతారు, ఎందుకు జాగ్రత్తగా ఉండండి అని కూడా హితవు చెప్పినట్టున్నాడు. అదే ఆయన వారించాడు, ఆ వ్యాఖ్య అయిపోయింది, డిబేట్ అయిపోయింది, అది ఎవరు చూశారో తెలియదు. దాన్ని తర్వాత రిపీట్ చేయడం కానీ ఛానల్లో లేదా సాక్షి పత్రికలో దాని గురించి వేయడం కానీ లేదా దాన్ని ఉటంకిస్తూ ఏదో కృష్ణరాజు కానీ లేకపోతే కొమ్మినేని కానీ లేదా మరో నాయకుడు కానీ ఇంకో సంస్థ కానీ ఎవ్వరు ఎక్కడా మాట్లాడాల. ఎందుకంటే డిబేట్ అనేది నలుగురిని ఓ దగ్గర కూర్చోబెట్టి చర్చా వేదికలో మోడరేటర్గా ఛానల్ నుంచి ఓ జర్నలిస్టో ఒక యాంకరు ఎవరో కూర్చొని నడుపుతారు, ప్రెజెంటర్ ఉంటాడు, అందరికీ తెలిసిందే, రోజు చూస్తున్నది. ఇందులో ఏ అభిప్రాయాలు వ్యక్తమైనా వ్యక్తిగతమైనవి. అయితే ఆ వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొంచెం హద్దులు మీరినప్పుడు అవతల ఇంకెవరైనా వ్యక్తిత్వ హననానికో ఒక సెక్షన్ను బాధ పెడతాది అనుకున్నప్పుడు ఆ ప్రెజెంటర్ ఆపే ప్రయత్నం చేయాలి, చేస్తారు. ఆ పని కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రయత్నం చేశారు. ఆ పాసింగ్ ఆ తర్వాత అతను వేరే సబ్జెక్టులు అయిపోయినట్టున్నాడు, అది రాలే. అతను ఏమైనా స్ట్రెస్ పెట్టి లేదు ఇట్లే అంటానని అతను అన్నట్లేదు, అది పాసింగ్ దీనిలాగా వెళ్ళిపోయినట్టుంది. తరువాత ఎప్పుడైతే 7వ తేదీ ఉదయం నుంచి ఓహో దీన్ని తీసుకొని మనం ఏదో చేయొచ్చని వాళ్ళు మొదలుపెట్టి దుష్ప్రచారం మొదలుపెట్టారు, ఆ మీడియా, సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది కాబట్టి, కుటుంబానికి చెందింది కాబట్టి వాళ్ళ మీద పర్సనల్ అటాక్ మొదలుపెట్టారు. ఇది అనవసరంగా వైల్డ్ దీనికి పోతోంది. ఉద్దేశం కాదు, ఛానల్ ఉద్దేశం కాదు, ఎడిటర్ ఉద్దేశం కాదు, ఈవెన్ డిబేట్ కండక్ట్ చేస్తున్న కొమ్మినేని గారి ఉద్దేశం కాదు, అండ్ ఈవెన్ అనలిస్ట్ కూడా ఆ సందర్భంలో అతను ఉచితం అనుకొని అన్నది కూడా తర్వాత ఎక్స్టెండ్ చేయలే. లైక్ వాళ్ళ ఛానళ్ళలో జరిగే డిస్కషన్లో స్ట్రెస్ పెట్టి అవును నేను అన్నది కరెక్ట్ అని ఒకవేళ వీళ్ళు వారించినట్టు నటించిన ఆ ప్రజెంటరు వాళ్ళు దుందుడుగ్గా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి స్ట్రెస్ పెట్టి. అలాంటిది కూడా ఇక్కడ జరగలే. ఏబిఎన్లోనో TV5లోనో చూస్తే ఆ ఛానల్స్లో వందల డిస్కషన్స్ అసలు మొదలు పెట్టడం దగ్గర నుంచి క్యారెక్టర్ అసాసినేషన్తో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి కానీ దుర్భాషలు అక్కడ డిబేట్లో పార్టిసిపేట్ చేసుకున్న వాళ్ళ గురించి కానీ లేదా ఇంకొక నాయకుడు ఎన్నో జరిగినాయి. వాటన్నిటి నేను వర్జులు కూడా పోవట్లా. వాటిని ఎందుకు పట్టించుకోలేదంటే మేమెందుకు వాటిని పట్టించుకోలేదంటే ప్రజలకు సంబంధించి ఆన్సరబుల్గా ఉండాలి, జవాబుదారీతనంతో ఉండాల్సిన పొలిటికల్ పార్టీసు ఇలాంటి ఇష్యూస్ మీద ఎక్కువ పోతే అసలు సమస్యలు పక్కకు పోతాయని మేము అధికారంలో ఉన్నప్పుడు వాటిని పట్టించుకునే వాళ్ళం కాదు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాటి అది కేవలం దుర్బలులు, అసమర్థులు, పిరికి వాళ్ళు, సత్తా లేని వాళ్ళు మాత్రమే
బూతులకు లేదా ఇలాంటి అసభ్యకరమైన వాటికి ఇష్యూస్ను డైవర్ట్ చేయడానికి, అసలు ఇష్యూస్ను అడ్రస్ చేయకుండా జడిసి పక్కకు పోవడానికి ఇచ్చేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎప్పుడూ అలాంటి దుర్బలత్వంలో లేదు. స్ట్రెంగ్త్ నుంచి మాట్లాడతాం కాబట్టి చిల్లర విషయాలను వాటిని పెద్దవి చేసో లేదా ఎక్కడో పాసింగ్ దీనిలాగా వచ్చిన ఇలాంటి వ్యాఖ్యలను దానిలోనే భూతద్దంలో చూపో ఒక లేని ఇష్యూని క్రియేట్ చేసే ప్రయత్నం ఎప్పుడు మేము చేయలే. అది మాత్రమే చేయడం టీడీపీకి అలవాటు. అంటే లేని ఇష్యూని క్రియేట్ చేయడం లేదా ఎక్కడో దానంతటా అది పాసింగ్ దీనిలాగా ఎక్కడో దాన్ని పట్టుకొచ్చైనా సరే అది మెయిన్ ఇంటర్నేషనల్ ఇష్యూలో జాతీయ సమస్యను చేయడం, దాని మీద ఒక విష ప్రచారానికి దిగడం, అసలు ఇష్యూను పక్కకు తోయడం. ఇది టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. అదే మళ్ళీ చేశారు. మళ్ళీ ఒకసారి వెనక్కి వస్తే 6వ తేదీ ఉదయం జరిగితే 7వ తేదీ 12 నుంచి వాళ్ళు దుష్ప్రచారం మొదలు పెడితే 7వ తేదీ 3కో 3:30కో లోకేష్ ఎవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నెంబర్ 2నో మరి ఆయన 1.5 ఏదో ఎక్కడో నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ దగ్గర రావడానికి కుర్రూ తొలుగుతున్న వ్యక్తిగా చెప్తుంటారు కదా, ఆయన ట్వీట్ పెట్టాక అనుమానం వచ్చింది మా వాళ్ళందరికీ. వీళ్ళేదో ఒక ఆర్గనైజ్గా పోతున్నట్టున్నారు, దీని మీద ఎక్కువ చేస్తారనుకొని. సో నిజంగా ఎవరన్నా ఇదే ఎవరిని సాక్షి మీడియా అప్పుడే దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చింది, ప్రకటన చేసింది. ఛానల్కి ఇది ఎలాంటి సంబంధం లేదు, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయము, దానికి సంబంధించి ఖండిస్తున్నాము. అండ్ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ అది కరెక్ట్ కాదని అప్పుడు చెప్పాము. మా స్టాండ్ ఇప్పటికే సాక్షి మీడియా స్పష్టంగా స్క్రీన్ మీద బిగ్ బ్రేక్ కింద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ అనలిస్టు జర్నలిస్ట్ కృష్ణరాజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. రాత్రి వాళ్ళ ప్రచారం పర్సనల్ లెవెల్ దాటి అసహ్యకరమైన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతీయమ్మ గురించి మొదలైన తర్వాత వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాం. ఇది పార్టీకి సంబంధం లేదు, సాక్షి మీడియా ఆల్రెడీ ఇది చేసింది, ప్లస్ అతను ఇచ్చాడు. పార్టీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయదు, దాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పాం. ఇలాంటి వాటికి స్కోప్ ఇవ్వకూడదని చెప్పాం. దయచేసి దీని ఇంతటితో వదిలేయండి అని కూడా చెప్పాం. ఇది 7వ తేదీ జరిగింది. 8వ తేదీ ఇంకా ఎక్కువైంది. 7వ తేదీ ఒక స్థాయిలో జరిగితే 8 వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి కంప్లైంట్లు 7వ తేదీ నుంచి మొదలయ్యాయి. 8 వచ్చేసరికి ప్రదర్శనలని ఆర్గనైజ్ చేశారు. ఇంకా ఆ దుర్భాషలు కానీ, వీధుల్లో వీళ్ళు దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం కానీ, సాక్షి ఆఫీసుల మీదకి వెళ్ళడం కానీ, ఇంకా దాని అరాచకానికి పరాకాష్ఠగా కనపడుతుంది. అర్థం కాని విషయం, నిజంగా ఎవరైనా డెలిబరేట్ చేసినా కూడా, అంటే కావాలని ఇవ్వడం అనింటి నాది పొరపాటు అయిపోయిందంటే అక్కడికి వదిలేస్తారు. అలాంటిది ఎలాంటి ఉద్దేశము లేకుండా అనుకోకుండా జరిగిన దాని మీద అప్పుడే కూడా ఒక స్టేజ్ వరకు రియాక్ట్ అయ్యి నిన్న కొమ్మినేని చెప్పిన దాంట్లో నేను కూడా చూశాను. అతను ఏ ఎక్స్టెంట్కి పోయాడంటే, నేను 18 ఏళ్ళుగా నేను ఇవి కండక్ట్ చేస్తున్నాను, చాలా డిగ్నిఫైడ్గా నిబద్ధతతో చేస్తుంటారని అందరూ అంటారు. నేను ఎక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయను, భాష పరంగా కానీ మీరే పాత్ర చూడండి. ఇక్కడ కూడా వారించబోయాను. మేబీ ఇప్పుడు మీ స్టేట్మెంట్స్ చూస్తుంటే ఇంకా గట్టిగా చెప్పిండాల్సిందేమో, అది నాదే పొరపాటని ఓన్ కూడా చేసుకొని క్షమాపణలు కూడా కోరాడు. ఏం కావాలి అంతకంటే నాకు అర్థం కావట్లా. ఎవరు మొండిగా ఏది ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది కృత్రిమంగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళతో నడుపుతున్న ప్రదర్శనలు ఇవన్నీ. దే ఆర్ నాట్ న్యాచురల్. సహజంగా ఎవరికో కోపం తన్నుకొని వచ్చినవి కాదు. ఎందుకు కాదు అని అంటే ఆ దాంట్లో ఉద్దేశం లేదు, అది ఒక ప్రచారం కింద ఎవరు మార్చుకోలే, దాని జనం కూడా ఎవరు పట్టించుకోలే. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఉన్న కొద్దిమందిని ఆర్గనైజ్ చేసి లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజ్ చేసి అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు. అంతా చేసి 3 రోజులుగా ఇది అయిన తర్వాత 7వ తేదీ అయ్యి నిన్నటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఆయన కూడా మళ్ళీ ఇది పెట్టాడు.
ఏది ఆ వీడియో పెట్టి కృష్ణరాజు కామెంట్స్ పెట్టి, మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్, ఆ తర్వాత ఆయన ట్వీట్. అంటే అంచెలంచెలుగా ఇంకా ఇది ఎంతకాలం దీన్ని లైవ్లో ఉంచాలా, ఎంతకాలం ఇదే రాష్ట్రాన్ని వేధిస్తున్న ప్రధానమైన సమస్యగా చూపాలా, ఎంతకాలం అసలు అమరావతి అనేది మీద మీరు నోరెత్తుతారా, అసలు అమరావతి పేరు ఉచ్చరిస్తారా మీరు అనే కోపం ప్రదర్శించాలా, అది రాష్ట్ర ప్రజలందరికీ కోపంగా ఉందని ఎట్లా ఇంప్రెస్ చేయాలా. వాళ్ళ ఉద్దేశంలో ఇది అమరావతి వాళ్ళది కాదు, అమరావతిని పొరపాటున ఎవరన్నా అంటే ఎంటైర్ 5 కోట్ల మంది కదులుతారు అనే ఇంప్రెషన్ ఇవ్వాలా. దానికి తగినట్టు ఆ ఎండ్ శ్రీకాకుళం నుంచి కింద చిత్తూరు అనంతపురం ఇక్కడ బార్డర్ వరకు అన్ని చోట్ల ప్రదర్శనలు. ఈ ఆర్గనైజ్డ్ కాక న్యాచురల్గా వచ్చినవా. ఈ ప్రాసెస్లో ఏం చేశారా వీళ్ళంటే ఇప్పుడే నాకు వచ్చి చూపిస్తున్నారు. ఆ అన్న వ్యక్తి మళ్ళీ రిపీట్ చేయలే, ఛానల్లో మళ్ళీ రాలా. పోనీ వైఎస్ఆర్సీపీ నాయకులు అరే మా కృష్ణరాజు ఇట్లా అన్నాడు చూడ, ఎవరు మాట్లాడలే, అరే ఎంత బ్రహ్మాండంగా అన్నాడు ఎవరన్నా, సాక్షిలో పేపర్లో రాలే. దాన్ని ఎవరు ప్రచారం చేసినారా అంటే వీళ్ళు ఈ మాట ఏదైతే అతను వేరే ఆ సందర్భంలో రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల గురించి అంటూ అమరావతి చుట్టుపక్కలని ప్రస్తావించిన దాన్ని ఏకంగా వీళ్ళు వేసిన రాజధాని అంటావా అని చెప్పి, ఇది టీడీపీ వాళ్ళ అఫీషియల్ దాంట్లో నాకు ఇప్పుడు చూపించారు, మొన్నటి నుంచి పెట్టుకుంటూ పోతున్నారు. ఆ టైం చూస్తే ఒక 1 day 2 days బిఫోర్ నుంచి 45 minutes ముందు వరకు కూడా ఉన్నాయి. వాళ్ళ దాంట్లో పెట్టి కొడుతున్నారు. అలాగే వాళ్ళ ట్వీట్లన్నింటిలో చంద్రబాబు గారి ట్వీట్తో సహా ఆ వీడియో పెట్టారు. అమరావతి మహిళల పరువు మీరు తీస్తున్నారా, మేము తీస్తున్నామా? మీరు తీస్తున్నారా, ఆయన కృష్ణరాజు తీశాడా? మీరు తీస్తున్నారా, కొమ్మినేని శ్రీనివాసరావు తీశాడా? ఈరోజు కూడా వదలకుండా ఆ ప్రచారం మీరు చేయడం ద్వారా, దాన్ని రిపీటెడ్గా జనంలోకి పంపడం ద్వారా ఎవరు నిజంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మహిళల గురించి కానీ లేదా రాష్ట్రంలో మహిళల పరువు ఎవరు తీస్తున్నారు? అతను ప్రస్తావించిన దానికి సంబంధించినంత వరకు రాష్ట్రంలో నేను కొమ్మినేని కూడా ప్రస్తావించాడు. సెక్స్ వర్కర్ల గురించి సంఖ్య దేశంలోనే ఉందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు దాన్ని మెన్షన్ చేశాడు, వేరే పత్రికల్లో వచ్చింది. రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారంటే రాష్ట్రంలో మహిళలను అవమానించినట్ట. ఎవడైనా తలకాయ ఉండేవాడు ఎవడైనా మాట్లాడే మాటేనా అది? లేదా పర్టికులర్ పరిసర ప్రాంతాల్లో కొంత ఎక్కువ ఉంటారు, లేదా హైవేస్ వెంబడి ఆ ఊరు దగ్గర ఎక్కువ ఉన్నారు, ఇక్కడ ఉంటే ఆ ఊరు మహిళలను అవమానించినట్ట. బట్ అయినా సరే మేము హర్ట్ అయ్యామని కొంతమంది వస్తున్నారు కాబట్టి వాళ్ళు క్షమాపణలు చెప్పారు, డిజోన్ చేసుకున్నారు. అది సమర్థనీయం కాదు, మీ ఎమోషన్స్ మేము అర్థం చేసుకున్నామని అంతగా చెప్పిన తర్వాత ఇంక్లూడింగ్ మీడియా సంస్థతో సహా దాన్ని ఒక ఇష్యూగా చేసి అదే సమస్య అన్నట్టు చేయడం సబబా? చంద్రబాబు నాయుడు గారు అడగాలన్నా కూడా ఎందుకు పెద్ద అనిపించట్లేదంటే ఆయన కావాలని చేస్తున్నాడు. నిజంగా ఆయన ఏదో ఆవేశం మీద ఊగిపోతూ చేస్తే ఏమండి అంత ఆవేశం ఎందుకు, ఇంతకంటే వేరే సమస్యలు లేవా అని అడగచ్చు. కానీ ఆయన క్యాల్కులేటెడ్గా కోల్డ్ బ్లడెడ్గా ఒక పథకం ప్రకారము ఆయనకు తెలిసిన ఏకైక విద్య ఏదైతే ఉందో ఇలాంటి నాన్ ఇష్యూస్ను ఒక పెద్ద ఇష్యూ కింద చేసి విష ప్రచారం చేసైనా సరే ప్రజల తలల్లో గందరగోళము వాళ్ళ తలల్లో ఎక్కించి ఓ దుష్ప్రచారం చేసి ప్రత్యర్థుల్లో లేక ఇంకోరినో కార్నర్ చేసి కొట్టడం. అది ప్రతిపక్షంలో ఉంటే ప్రచారం జరిగి అట్టన్నా చేస్తారు, అధికారంలో ఉంటే కేసులు కూడా పెట్టి కార్నర్ చేసి కక్ష సాధింపులే కూడా దిగుతాడు. ఇప్పుడు దాని మీద కేసు పెట్టి హైదరాబాద్ పోయి ఈయన అరెస్ట్ చేశారు. ఆయన సుదీర్ఘకాలం జర్నలిస్టుగా నాకు తెలిసి పొరపాటున కూడా అసభ్యకరమైన మాట్లాడగల అలవాట్లేదు ఆయనకు. ఇష్యూస్ మీద ఆవేశం ఉంటుంది కొమ్మినేనికి. ఆయన అన్ని సంస్థల్లో పనిచేశాడు. ఈనాడుతో మొదలుపెట్టాడు, ఆంధ్రజ్యోతిలో చేశాడు, ఐ థింక్ టీవీ5 కూడా చేసినట్టున్నాడు, ఎన్టీవీలో చాలా కాలం చేశాడు. ఎన్టీవీ అంటే గుర్తొస్తుంది, అక్కడ నిష్పక్షపాతంగా డిబేట్ కండక్ట్ చేసి కరుగ్గా ఉంటాడు, కఠినంగా ఉంటాడు. అంటే ఎక్కడ స్పేర్ చేయడు, మొహమాటానికి పోడు. మొహం మీద
కుండబద్దలు కొట్టాడు చెప్తాడు. అది లీడర్తో చెప్తాడు, జనంతో చెప్తాడు, డిబేట్లో ఉండే వాళ్ళతో చెప్తాడు, మా అందరితో మాట్లాడేటప్పుడు చెప్తాడు. తను అనుకున్న అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాడు చెప్తాడు, నిక్కచ్చిగా ఉంటాడు. అది నచ్చల అప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ చంద్రబాబు నాయుడుకు 14-19 మధ్య అనుకుంటా. నచ్చక అప్పటికి సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉంటే అతన్ని తీసేంతవరకు పట్టుబట్టి తీయలేదని చెప్పి ఆ ఎన్టీవీ ప్రసారాలు కూడా కొద్ది కాలం నిలిపేసి బలవంతంగా తీయించిన వ్యక్తి ఈయన చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఆయన సాక్షికి వచ్చాడు. సాక్షిలో కూడా తాను అనుకున్న పద్ధతిలోనే చేస్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతమ్మ దాన్ని అలౌ చేశారు. ఎందుకంటే ఓ ప్లాట్ఫామ్ ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి, ఒపీనియన్స్ డిఫరెంట్ ఇవి రావాలని. ఆయన ఇండిపెండెంట్గానే హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాడు. ఎంతవరకు దేని మీద పోవాలి, వీళ్ళ మాదిరి ఉన్నారు కదా, తయారయ్యారు ఒక గ్యాంగ్, వాళ్ళ పేర్లు కూడా అనవసరం. ఆ అవతల ఉన్న ప్రచార ఛానల్, నేను ప్రసార ఛానల్ అన్నాను, వాటి ప్రాపగండా మెషిన్స్ అవి. అందులో డిబేట్ల పేరు మీద కండక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ మాదిరి పొరపాటును కూడా ఒపీనియనేటెడ్ అయినట్టు ఒక స్టాండ్ తీసుకొని ఎక్స్ట్రీమ్ పుష్ చేయడము, అసభ్యంగా మాట్లాడడం అనేది ఎప్పుడూ తన దీంట్లోంచి లేదు. అలాంటి వ్యక్తి ఈరోజు నీ మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. పోయే కాలం వచ్చింది కాబట్టి ఇవి చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. మేబీ పోయే కాలం 5 ఏళ్లకు తీర్పు ఇచ్చారు కాబట్టి ఇంకా 4 ఏళ్ళు ఉందని సంబరపడుతుండొచ్చు. కానీ ఎందుకు చేస్తున్నారు ఈ టైంలో? ఎందుకు చేస్తున్నారంటే 5 ఏళ్లకు 4 ఏళ్లకు తర్వాత పెరిగి కనపడాల్సిన యాంటీ ఇన్కంబెన్సీ అనేది, ఆ వ్యతిరేకత అనేది, అసహ్య